హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అండి ఒక చిన్న మినీ వీడియో అయితే తీసుకుందాం మనము. లాస్ట్ సాటర్డే మా ఫ్రెండ్ వాళ్ళదైతే గృహప్రవేశం అయితే అయ్యింది. ఇంతకు అది ఎక్కడ అనుకుంటున్నారా? మన కొమ్మాది దగ్గరలో అష్టలక్ష్మి గుడి ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ అనమాట ఈ హౌస్ అయితే వాళ్ళు పర్చేజ్ అయితే చేసుకున్నారు. చాలా బాగుందండి, కన్స్ట్రక్షన్ బాగుంది, ఇంటీరియర్స్ అయితే చాలా బాగున్నాయన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ డోర్ ఎంట్రన్స్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ కృష్ణుడు అనమాట. వాళ్ళు ఇంటి ఇలవేల్పు కృష్ణుడు అనమాట. సో మన గోవర్ధనుడు ఎంత బాగున్నాడో కదా. నెక్స్ట్ ఇది హాల్ అండి. హాల్లోని మొత్తం ఈ ఫ్లవర్ సెటప్ అంతా పెట్టుకొని డెకరేషన్ అది చేసుకొని పూజ అయితే ఇక్కడే చేశారండి పంతులు గారు. నెక్స్ట్ చూస్తున్నారు కదా, నెక్స్ట్ హైలైట్ ఆఫ్ ది హౌస్ అండి, పూజా రూమ్ అండి. ఇది మన హిందువులకి మార్నింగ్ అసలు పూజ చేయకపోతే ఆ రోజంతా ఏదోలా అనిపించినట్టు అయితే ఉంటుంది కదా. సో ఇదైతే పూజారం అండి. చూసిరా, ఆ ఏడుకొండలవాడు అక్కడి నుంచి కాకుండా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వచ్చి దిగినట్టే ఉన్నది కదండి. ఈ ఇంటీరియర్స్ అంతా కూడా ఆల్ఫైన్ డిజైన్స్ అని ఒక ఇంటీరియర్స్ కంపెనీకి అయితే ఇచ్చారండి. మొత్తం చాలా బాగా చేశాడండి ఆ అబ్బాయి. మీకు ఎవరికైనా కన్స్ట్రక్షన్ చేసుకొని ఇంటీరియర్స్ ఏమైనా కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. అతని నెంబర్ అయితే మీకు నేనైతే పంపిస్తాను కామెంట్స్లో పెడితే. ఇది కిచెన్ అండి. కిచెన్ తర్వాత అక్కడ చిన్న బాల్కనీ అయితే ఉంది. నెక్స్ట్ హాల్ నుంచి అయిపోయిన తర్వాత ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది టీవీ యూనిట్ అండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇంకా టీవీ అది ఫిట్ చేయలేదన్నమాట. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్, ఈ 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ టాయిలెట్స్ అయితే ఇచ్చారు. ఈ గెస్ట్ బెడ్రూమ్స్ ఇటు సైడ్ వెళ్తుంటే ఒక చిన్న సిట్అవుట్ ఉంది, అదంతా గ్రాస్ అనమాట. పైన సీలింగ్ కూడా చేశారండి, అది ఇంకా డెకరేషన్ అవి చేయాలన్నారు. ఇది వాష్రూమ్ అండి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత టీవీ పక్కనే అనమాట మనకి మిర్రర్ అండి. మిర్రర్ విత్ షింక్ కింద. ఇక్కడ కూడా చూసారా బుద్ధుడు. అటొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ అయితే ఉంటుందండి. బుద్ధుడు ఉంటే తెలుస్తుంది కదా మనకి ఇల్లంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుందని. సో ఇదండి ఇల్లు అయితే మాత్రం చాలా బాగుందండి. మీకు ఎవరికైనా ఇంటీరియర్స్ ఏమైనా కావాలంటే